ఆయనకి ఇప్పుడే డౌట్ మళ్ళీ 2.0 వస్తానన్నాడు. అంటే మీకు ఇప్పటి నుంచే మళ్ళీ ఫియర్ సైకో స్టార్ట్ అయిపోతా ఉంది. వాడు వస్తే ఏమవుతుంది, మళ్ళీ నిద్రపోతామా లేదా, ఏమైపోతాం అంటే ఆ దాంతో మనం ఇంకొంచెం నర్వస్ అయ్యి ఇంకా ఎక్కువ తప్పులు చేయాలని చూస్తాం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. ఐ వాంట్ డీల్ ఫర్మ్లీ ఎవ్రీబడి ఈక్వల్. కాబట్టి మీరు అన్ని దాంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడల్ ఈజ్ సేమ్, పీపుల్ ఆర్ డిఫరెంట్, బట్ అల్టిమేట్లీ ఎవ్రీ సిటిజన్ ఈజ్ థింకింగ్ సేమ్. యూనిఫామ్ గా అదే ఆలోచిస్తాడు. ఓసారి మోసపోతారు. మోసగాళ్ళు ఉన్న దగ్గర మోసపోతారు, మోసగాళ్ళు లేకపోతే కొంచెం స్ట్రైట్ గా పోతా ఉంటారు. అది వచ్చింది. దాన్ని ఇప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఇక్కడ ఈ పొల్యూషన్, పొలిటికల్ పొల్యూషన్ కి ఈ ఇంటర్నెట్ లో పెట్టే, సోషల్ మీడియాలో పెట్టేదంటే నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఎవ్రీడే. దట్ ఈస్ బిగ్గెస్ట్ టాస్క్. నేను అందరికంటే బాగా పనిచేసి సంపద సృష్టిస్తానని చెప్తున్నాను. నీ సంపద ఎవరికి కావాలి? నువ్వు కక్ష తీర్చుకో, లేకుంటే నన్ను తిట్టు అంటే నేను ఎక్కడ తిట్టగలుగుతానవన్నీ? రాజకీయాల్లోకి వచ్చింది పబ్లిక్ని తిట్టడానికో లేకుంటే ఇది చేయడానికి కాదు కదా. దుర్మార్గుల్ని హ్యాండిల్ చేయాలి. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. అవినీతి పరులు గుండెల్లో నిద్రపోవాలి. నో క్వశ్చన్. అట్ ది సేమ్ టైం పొలిటికల్ విక్టిమైజేషన్ ఏం రాలా. నా లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్. కానీ అండర్ ఎస్టిమేట్ చేసి నాతో ఆడుకోవచ్చు అనుకుంటే మాత్రం నేను కూడా ఒక్కొక్కసారి మోసపోతాను, కానీ ఎప్పుడు మోసపోను. అప్రమత్తంగా ఉంటే ఎవడు ఎక్కడే పెట్టాలో అందరిని అక్కడ